మనిషి ప్రాణానికి సిపి సార్ కానీ మా డీసీపీ మేడం గారు కానీ చాలా టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అల్టిమేట్ కదా అది, అది మన చేతుల్లో ఉండదు. పబ్లిక్ మారనని చెప్పి కూడా మా ఆలోచన అన్నీ కూడా ఎంత కిందకి వెళ్ళినా కానీ మారవు. ఎందుకంటే అది మనిషి నైజం ఏంటంటే నిర్లక్ష్యం అవుతానేమి వేరే అవుతానేమి ప్రమాదం అనేది ఏ మూల నుంచి ఏ మూలకి వచ్చేస్తుందో మనకు తెలియదు. ఈ రోజులు ఎలా అయిపోయినాయి అంటే కనుక రోడ్డు మీదకి వస్తే మళ్ళీ ఇంటికి సేఫ్గా ఆడు వెళ్తాడు అనేది గ్యారంటీ అయితే ఇవ్వలేని పరిస్థితుల్లో మనం అందరూ వచ్చేసాం. అందరూ ఒప్పుకుంటారు కదా. కాబట్టి ఏంటంటే మీ ఫ్యామిలీ కానీ మీ భర్త కానీ మీ ఎవరైతే మీ యొక్క తండ్రి కానీ మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని దింపుతారు కదా. మీ డ్యూటీకి వచ్చేటప్పుడు గట్రా మిమ్మల్ని దింపుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటున్నారో లేదు చూడండి, అట్లాగే కింద బెల్ట్ పెడుతున్నారో లేదు చూడండి. రీసెంట్గా ఏంటంటే మాకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 6 నెలల్లో ఒక ఎస్ఐ గారు రిటైర్ అయిపోతూ ఉంటే ఆయనకు ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఒక యాక్సిడెంట్ అయినా కానీ చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. హెల్మెట్ వల్ల అతను అంత మేజర్ యాక్సిడెంట్ చనిపోవాల్సినట్టు కూడా హెల్మెట్ వల్ల బతికాడు అనమాట. యాక్సిడెంట్ అవుతే కనుక ఆ ఫ్యామిలీ పరిస్థితి అంతా కూడా మారిపోతూ ఉంటుంది. రీసెంట్గా మాకు ఒక వారం క్రితం గుణదల పోలీస్ స్టేషన్కి సంబంధించి హయత్ హోటల్ కూడా ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవుతే అందులో అతనికి తండ్రి ఎప్పుడో చనిపోయాడు. ఇతను చూస్తేనే మా బార్బర్ బంద్ చేస్తాడు. అతని చెల్లికేమో ఒక యాక్సిడెంట్ అవ్వడానికంటే ముందు ఒక 15 రోజుల క్రితం పెళ్ళయింది, చెల్లికి పెళ్ళయింది. ఇతనే ఆధారం, ఏదైనా ఆడపిల్లకి ఏదైనా పెట్టాలన్నా ఇతనే ఆధారం. ఇతను వెళ్ళి తెల్లారిగట్ల 1 గంటకి ఆ పెళ్ళైన చెల్లికి సంబంధించిన భర్త గంట బావ దగ్గర బండి తీసుకుని 1 గంట నున్న లిమిట్స్లో ఎక్కడ బయలుదేరాడు. తెల్లారిగట్ల 5:30కే మన హయత్ హోటల్ ముందు యూటర్న్ తిరుగుతున్న కార్ని ఇతను వచ్చి కొట్టేశాడు. 3 రోజులు దాదాపు 3 రోజులు అతను 3 నుంచి 4 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతానే ఉన్నాడు. ప్రతిరోజు నేను కానీ మా ఎస్ఐ కానీ లేకపోతే ఒకసారి మా ఏసీపీ గారు కూడా వచ్చి చూశారు. లా అండ్ ఆర్డర్ ఆఫీసర్లు కూడా వచ్చి మన డాక్టర్ గారితో మాట్లాడారు. కానీ లాస్ట్కి ఒక్కో పార్టీ కూడా లోపల డ్యామేజ్ అయిపోయి నన్ను బ్రెయిన్ కొట్టింది, తర్వాత చెస్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈ గొంతుకాడ ఏదో ప్రాబ్లం వచ్చింది. లాస్ట్కి పాపం 3 రోజులు అలాగే పాపం ఆవిడ ప్రతిరోజు వెళ్ళినప్పుడల్లా బాధపడేది. 4వ రోజు చచ్చిపోయాడు అతను. అని ఇంటికి పాపం అతను చూస్తే అతనే ఆధారం. ఫ్యామిలీ ఏమైపోతుంది చెప్పండి. అసలు వీడి నిర్లక్ష్యం కాదు అది. అదవుతుంది కదా. దయచేసి ఏంటంటే ఇందులో ఒక 50 మంది 60 మంది ఉన్నారనుకోండి, కనీసం ఒక 30 మంది 40 మంది మీ ఫ్యామిలీ మెంబర్స్ దింపుతారు. మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మీరు చూసుకోండి. భర్త లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, లేకపోతే మన నాన్న లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరికళ్ళు ఊహించుకుంటే కనుక చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు బతుకుతూ ఉంటాం మనం. ఒప్పుకుంటారు కదా. కాబట్టి ఏంటంటే ఎవరో చాలామందికి ఇది అలవాటు ఉంటుంది, దాన్ని కాదనలేరు. మీకు భయపడో లేకపోతే ఇంట్లో దెబ్బలాడతారని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి తాగేస్తూ ఉంటారు. రీసెంట్గా మాకు ఒక 20 రోజుల క్రితం మన ఎవరో ఒక హోటల్లో మన ఇడ్లీ కాడ ఏదో హోటల్లో పనిచేసి అతను 3 సార్లు తాగి బెన్ సర్కిల్ దగ్గర సైకిల్ దాడుతా లారీ కింద పడిపోయి చచ్చిపోయాడు. అతను అది ఇడ్లీ దగ్గర హోటల్లో పనిచేస్తాడు అతను. మా ఆవిడ చూస్తే ఆవిడ భర్త లేని వాళ్ళు అయిపోయింది. అదవుతుంది కదా. కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ ధరించండి. అట్లాగే హెల్మెట్కి సంబంధించిన క్లిప్ ఉంటుంది కింద, ఒకసారి చూపించు మురళి. ఈ క్లిప్ అనేది కంపల్సరీగా కూడా పెట్టుకుంటున్నారా లేదా అనేది కూడా చూడండి. కామన్గా ఏదో అలంకారప్రాయంగా కాకుండా క్లిప్ కంపల్సరీగా పెట్టుకోవాలి. చూడండి, చాలామంది ఏం చేస్తుంటారంటే ఇలా మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా హెల్మెట్ పెట్టేస్తారు, డ్రైవ్ చేస్తుంటారు. జస్ట్ ఇది ఇలా వెంటప్పటికే పడిపోతుంటుంది. అలా అంటే మనం స్పీడ్కి వెళ్ళేటప్పుడు అంత స్పీడ్లో ఈ హెల్మెట్ మనం కాపాడుతుందా? ఊడిపోద్ది, ఆటోమేటిక్గా ఊడిపోద్ది. అది ఈ క్లిప్ పెట్టుకున్నాం అనుకోండి, రాదు, పైకి రాదు, వస్తుందా? సో దయచేసి క్లిప్ పెట్టుకోండి. క్లిప్ పెట్టుకోకపోతే హెల్మెట్ పెట్టుకున్న ఉపయోగం ఉండదండి. ఆ క్లిప్ ఎంత జాగ్రత్త మనకు ఉంటే అప్పుడు మనకి ఉపయోగం ఉంటుంది. మనం పడినా సరే తలకి దెబ్బకు తగలకుండా ఉంటుంది. అట్లాగే ఇందులో ఎవరైనా లేడీస్ గట్ట బళ్ళు గట్ట ఏమైనా వేసుకొస్తారా? ఇందులో మీ షాప్కి గట్ట ఉన్నారా? వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటున్నారా? నువ్వు కదా వాళ్ళు చెప్పలే. దాని కింద బెల్ట్ పెడుతున్నారా? అట్లాగే హెల్మెట్తో పాటు కంపల్సరీగా బెల్ట్ పెట్టుకోవాలి, అక్కర్లేదా? అట్లాగే మే అవేర్నెస్లు కానీ ఏదైనా కానీ ఎన్ని చెప్పినా కానీ మీ మైండ్ సెట్లు మారాలి. అట్లాగే రీసెంట్గా ఏంటంటే ఈ మన విజయవాడ హిస్టరీలో కానీ లేకపోతే స్టేట్లో కానీ అక్కడ చేయలేనంత వరకు బ్లాక్ స్పాట్స్ విజిట్ అనేది జరిగింది. మీ అందరికీ తెలుసో లేదో, కలెక్టర్ గారు మా సిపి గారు అంటే జిల్లా లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక బస్సు పెట్టుకుని దాదాపు 28 బ్లాక్ స్పాట్స్ చూడడం జరిగింది. ఇది ఇబ్రహీంపట్నం కేతనకొండ దగ్గర స్టార్ట్ చేస్తే మనం రామార్పేట రింగ్ అవతల ఉన్న 24K దగ్గర ఎక్కడ దాదాపు 28 బ్లాక్ స్పాట్స్ అనేది విజిట్ చేయడం జరిగింది. అంటే కలెక్టర్ గారు, సిపి గారు అంటే ఇంచుమించు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ, ఆర్టీఐ గారు, అలా మన విఎంసీ కమిషనర్ గారు, డీసీపీ సార్లు అందరూ పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా అంటే యాక్సిడెంట్స్ మీద అంత ఫోకస్గా
అంతలాగా మనిషి మన డెత్ మీద అంత ఫోకస్గా ఆఫీసర్లు వెళ్తున్నారు.